ఆకలి తీర్చలేని ఆహారం, ఆనందం ఇవ్వలేని ఆదాయం, ఆత్మీయత పంచలేని అనుబంధం మనతో ఉన్నా లేనట్లే. మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలిసిందే చెప్పగలం. కానీ వినేటప్పుడు ఏదో ఒక కొత్త సంగతి తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి ముందు వినటం అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరికంటేనో మనం గొప్పగా ఉండాలనుకోవటం కన్నా మన గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకోవాలి. సంతోషం అనేది సీతాకోక చిలుక లాంటిది. వెంట పడితే దొరకదు, ప్రశాంతంగా ఉంటే వచ్చి వాలుతుంది. మనిషి పరిపూర్ణ విజయం, ఆనందం వెనుక ఉన్న గొప్ప రహస్యం పూర్తి నిస్వార్థత, ప్రతిఫలాన్ని ఆశించకపోవటమే. తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు. అందరికీ మేలు చెయ్యండి, అందరినీ ప్రేమించండి, కానీ ఎవరిపైనా వ్యామోహం పెంచుకోకండి. ఎవరెంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనం ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసమే. రాలే ఆకు ఈ జీవితం శాశ్వతం కాదని చెబుతుంది. వికసించే పువ్వు జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని చెబుతుంది. నీడనిచ్చే వృక్షం తను కష్టాల్లో ఉన్నా పరులకు సుఖాన్ని ఇవ్వమని చెబుతుంది. మనకున్న అలవాట్లే మన స్థాయిని నిర్ణయిస్తాయి. మంచివైతే సమాజంలో మనకు గౌరవాన్ని పెంచుతాయి, చెడ్డవైతే నలుగురిలో మనల్ని తలదించుకునేలా చేస్తాయి. ఒకరిని నువ్వు ప్రేమిస్తే వారు ఉన్నప్పుడే ప్రేమ నీకు కనిపిస్తుంది, తర్వాత మాయమవుతుంది. అదే ముందు నువ్వు నిన్ను ప్రేమించుకుంటే ఎవరు ఉన్నా లేకున్నా, చేరువైనా దూరమైనా నీ ప్రేమ నీతోనే ఉంటుంది. ఏదన్నా సాధించాలంటే ముందుగా వదిలిపెట్టవలసింది అలసత్వాన్ని. ఆ సాధించిన దాన్ని నిలబెట్టుకోవడానికి ముందుగా చేపట్టవలసింది క్రమశిక్షణ. బంధాలు తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది. తీయగా పండే చెట్ల మధ్య చేతుగా కనిపించి నిరాదరణ చేసిన నిజానికి అవసరమైనప్పుడు దివ్యౌషధంగా పనిచేసేది అదే. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం. మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకటమే ముఖ్యం. బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది. అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతం కావాలి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి. మీ మౌనానికి మించిన సమాధానం మరొకటి లేదు. వేలాది వ్యర్థమైన మాటల కన్నా విన్నంతనే శాంతిని, కాంతిని ప్రసాదించే మాట ఒక్కటి చాలు. చెప్పుడు మాటలు చెదపురుగుల కంటే భయంకరమైనవి. జీవితాన్ని తినేస్తాయి. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు. అందువలన నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. పుకార్లు శత్రువు ద్వారా పుట్టి అమాయకుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి. ఈ మూడిటిలో మనం ఉండకూడదు.